రాముని రాక కోసం కూడా అయోధ్య ప్రజలు 14 ఏళ్ళు ఎదురు చూశారు. పాండవుల రాక కోసం అయితే హస్తినాపురం ప్రజలు 13 ఏళ్ల పైన ఎదురు చూశారు. వీళ్ళందరికీ మించి ఆర్సీబీ కప్పు కొట్టడం కోసం ఆర్సీబీ ఫ్యాన్స్ నిరీక్షణ 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎదురు దెబ్బలు అన్నిటినీ ఎదుర్కొంటా చివరికి అంటే 17 ఏళ్ళ తర్వాత 17-18 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ టీం కప్పు కొట్టడం వాళ్ళ ఫ్యాన్స్కి ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఒక్క బెంగళూరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఏరియాలు మొత్తం వాళ్ళ ఆనందంతో తగలబెట్టేశారు. బాణసంచ కాల్చారు, ర్యాలీలు చేశారు. అబ్బో అసలు ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే ఏంద్రా అసలు అంటే బెంగళూరులో ఆబ్వియస్గా వస్తుందని అందరికీ తెలుసు, హైదరాబాద్, విజయవాడ, ఈవెన్ చెన్నై, సో ప్రతి చోట వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సో దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు, ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఎవరు ఒప్పుకోపోయినా సరే ఒక 3 ఫ్రాంచైజీలు, 3 టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బ్రాండ్ వాల్యూ అనేది వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు. చెన్నై, ముంబై, ఆర్సీబీ. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ కూడా బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ వెళ్తుంది తన ఆటతీరుతో. బట్ ఈ 3 టీములకి స్టార్టింగ్ నుంచి బ్రాండ్ వాల్యూ ఉండడానికి రీజన్ ఏంటంటే స్టార్ ప్లేయర్స్. సచిన్ ముంబై, చెన్నై ధోని, ఆర్సీబీకి కోహ్లీ. కానీ దాని తర్వాత ఒక్కొక్క ప్లేయర్ వాళ్ళ ఆటతీరు తగ్గుతూ ఉన్నా సరే వాళ్ళు టీమ్గా ఆడి కప్పులు కొట్టుకుంటా, అంటే చెన్నై ఒక 5 సార్లు, ముంబై ఒక 5 సార్లు విజేతగా నిలిచారు. సో వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరగటం అన్నది ఆశ్చర్యం లేదు. కానీ వేరే ఆర్సీబీ కప్పు కొట్టకుండా అసలు చాలాసార్లు ఫైనల్స్కే రాకుండా, ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వకుండా తన బ్రాండ్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళింది. దానికి రీజను ఈ ఫ్యాన్సే. వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా, ఎన్నిసార్లు లాలీపాప్ అని అదని ఇదని నిక్ నేమ్స్ పెట్టి ఎంత అవమానించినా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రాంచైజీకి లాయల్గానే ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఇలా ఫ్రాంచైజ్ క్రికెట్లో ఇలాంటి ఫ్రాంచైజీ కానీ ఇలాంటి ఫ్యాన్స్ కానీ ఉండరేమో. నాకు ఇక్కడ చిన్న కంపారిజన్ కూడా వస్తుంది. నాకున్న ఏజ్కి, నాకున్న అవగానికి అపజయాలతో ఫ్యాన్స్ని పెంచుకున్న వాళ్ళు ఇద్దరే. ఒకటి ఆర్సీబీ, 2 పవన్ కళ్యాణ్ గారు. సినిమా మీద సినిమా ఫ్లాప్ అవుతున్నా తనకి ఫ్యాన్ బేస్ పెరిగిందే కానీ తగల. వీళ్ళకే అంతే, కప్పు కొట్టకపోయినా సరే ఎవ్రీ ఇయర్ ఈసాల కప్పు నమ్మదే అని రావటం, చివరికి చాలాసార్లు ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళకపోతే ఆ ట్రోలింగ్ గురైనా సరే ఆ ఫ్యానిజం అనేది పెరిగిందే కానీ, వాళ్ళ లాయల్టీ అనేది పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గల. నాకే స్వతహాగా చాలామంది ఆర్సీబీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెలుసు. ఎప్పుడు వాళ్ళు అసలు గివ్ అప్ అవ్వకుండా అలుపేదరు కానీ పోరాట యోధుల్లాగా వాళ్ళ ఫ్రాంచైజీ కోసం, వాళ్ళ టీం కోసం పోరాడుతూనే ఉంటారు. దీనికి అన్నిటికీ ఒక మూల కారణం కూడా ఒకళ్ళు ఉంటారు, విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ మీద ఎనలేని అభిమానం చాలామందిని ఆ ఫ్రాంచైజీకి అభిమానులుగా మార్చింది, దాని తర్వాత లాయల్ ఫ్యాన్స్గా మార్చింది. ఒక్కసారి వీళ్ళ జర్నీ చూద్దాం. ఈ ఇయర్ ఎస్పెషల్లీ ఎలా స్టార్ట్ అయ్యింది, మళ్ళీ యాస్టేజ్గా ట్రోలింగ్తోనే స్టార్ట్ అయింది, బట్ ఎండింగ్ మాత్రం అదిరిపోయింది బిగులు. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. మీకు బాగా గుర్తుంటే వీళ్ళు ఆక్షన్ జరిగినప్పుడు, ఐపీఎల్ 2025 ఆక్షన్ జరిగినప్పుడు అందరికన్నా మళ్ళీ ట్రోలింగ్ విపరీతంగా ఎదుర్కొంది ఆర్సీబీనే. ఎందుకంటే ప్రతిసారి అట్లీస్ట్ సగం నేమ్స్ అయినా సరే, అంటే పేపర్ మీద వీళ్ళు బలంగా ఉండేవాళ్ళు, సగం పేర్లు చెప్పి మిగతాది ఈసారి కూడా కప్పు పోయిందని చెప్పి ప్లేయర్ నేమ్స్ రాస్తే ట్రోల్ చేసేవాళ్ళు. ఈసారి అది కూడా లేదు. అసలు రైట్ టు మ్యాచ్ ఆర్టీఎం ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోలేదు. సిరాజ్ని కానీ, విల్ జాక్సన్ కానీ, ఫ్యాఫ్ని కానీ ఎవరిని అసలు రిటైన్ చేసుకోలేదు. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక అసలు పరిగెత్తలేదు. ఒక సాలిడ్ స్పిన్నర్ని కొనలేదు. ఏంట్రా ఇది, ఆక్షన్లో ఏం చేస్తున్నారు అని చెప్పి ఎంత ట్రోలింగ్ అంటే వాళ్ళ మేనేజ్మెంట్ని అయితే క్లోన్స్ అని, జోకర్స్ అని విపరీతంగా ట్రోల్ చేశారు. నేను అంత ట్రోల్ చేయను కానీ నాకు కూడా ఆక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అరే ఏంది మంచి టీములు కొనుక్కోలేకపోయారు ఈసారి కూడా అని చెప్పి కొంతమంది స్టార్ ప్లేయర్స్ మళ్ళీ కనిపిస్తున్నా కూడా బట్ ఇది సరిపోతుందా అని అనుకున్నా. కట్ చేస్తే అదొక ఫేజ్, అదొకటి అనుకుంటే దాని తర్వాత రజత్ పట్టిదారిని కెప్టెన్ చేశారు. అది ఏ యాంగిల్లో చూసి చేశారో కూడా అర్థం కాలేదు నాకు. ఈవెన్ చాలామంది షాక్ అయ్యారు. ఏంటి ఒక 2020 టోర్నమెంట్ అనుకుంటా మధ్యప్రదేశ్కి కెప్టెన్ చేసి ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు, ఏంటి దాన్ని చూసి చేస్తారా అనిపించింది. కానీ ఆక్షన్లో ట్రోలింగ్ ఎదుర్కొని, కెప్టెన్ని ఎంచుకోవడంలో ట్రోలింగ్ ఎదుర్కొని, చివరికి అదే టీంతో, అదే కెప్టెన్తో వాళ్ళు కప్పు కొట్టి అందరి నోళ్ళు మూయించారు. సో ఇది నిజంగా అద్భుతం. ఈ జర్నీ ఏదైతే ఉందో, ముఖ్యంగా యంగ్స్టర్స్ మీద ఎక్కువ ఆధారపడిపోయారు మిడిల్ ఆర్డర్ మొత్తం. ఈ బ్యాట్స్మెన్ పక్కగా ఆడతాడన్న వాళ్ళు విరాట్ కోహ్లీని తీసేస్తే ఎవరు లేరు. అందరూ హిట్ ఆర్ ఫెయిల్ క్యాండిడేట్లే. జాష్ హేజల్వుడ్ తప్పితే పక్కా బౌలింగ్ ఉంటుంది, అంటే డెత్ ఓవర్లో కూడా బలంగా వేయగలరు అన్న బౌలరు భువనేశ్వర్ కుమార్ కూడా. స్పిన్నర్ ఏంటి, సో సాలిడ్ స్పిన్నర్ని కొనుక్కోలేదు. కృణాల్ పాండ్యా మీద ఎంత డిపెండ్ అవుతారు.
కొత్త కుర్రాడు అనుకుంటా ఒక అతను షియాస్ పేరు మర్చిపోయాను. సో వీళ్ళ మీద ఎంత చివరికి అదే టీంతో ఎవరైతే వీళ్ళ మీద అంత ఉండదు అనుకున్నారో అలాంటి ప్లేయర్సే చాలా మ్యాచ్లు గెలిపించారు. చివరికి కృణాల్ పాండ్యా ఫైనల్ గెలిపించాడు. 2 సార్లు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకున్న ఏకైక ప్లేయర్ కృణాల్ పాండ్యా. సో అది ఆక్షను. నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో డైలాగ్ ఉంటుంది ఏంటంటే, కొన్నిసార్లు గెలవటం కన్నా ఓడిపోవడమే మంచిది అన్నట్టు. ఎందుకంటే నిన్న టాస్ ఇద్దరు టీమ్స్ కెప్టెన్లు కూడా ఏమన్నారంటే మేము బౌలింగే తీసుకుంటామన్నారు. కట్ చేస్తే చివరికి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో టాస్ ఓడిపోవడమే బెంగళూరుకి అడ్వాంటేజ్ అయిందేమో. అది కాకుండా టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకుంటే వీళ్ళు 200 పైన కొట్టుంటే వీళ్ళు చేసి చేయలేకపోయేవాళ్ళేమో. సో అన్నీ వాళ్ళకి మంచి జరిగింది. సో టాస్ గెలవకుండా ఓడిపోవటమే వాళ్ళకి మంచి జరిగింది. సో బ్యాటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడా కూడా ధాటిగా ఆడారు ఆర్సీబీ అని కనిపించలే. చిన్న చిన్న పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఈవెన్ కోహ్లీజ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేపటికి నాకు ఏమనిపించింది అంటే, కోహ్లీ ఇంకొంచెం నేను మాట అయితే మార్చాను, నాకు అనిపించింది కోహ్లీ ఇంకొంచెం దూకుడుగా ఆడుంటే బాగుండేది అనిపించింది. మా ఫ్రెండ్స్ గ్రూప్లో మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళిద్దరు కోహ్లీ ఫ్యాన్స్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పి ఒకళ్ళిద్దరు లేదు ఇంకొంచెం దూకుడుగా ఆడాల్సింది, ఈ రన్స్ సరిపోవు. ఎందుకంటే ముందు మ్యాచ్లో మనం చూసాం 200 పైన రన్స్ ఈజీగా చేస్తారు అవలేలుగా, ఈ రన్స్ సరిపోవు అనుకున్నాం. చివరికి లాస్ట్ ఓవర్కి వచ్చేప్పటికి 3 రన్లు కొట్టారు. ఎంటైర్ మూమెంటము ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేపటికి మూమెంటమ్ ఈజ్ విత్ పంజాబ్, నో డౌట్. ఎందుకంటే లాస్ట్ ఓవర్ వికెట్లు పడిపోవటం, 3 రన్లు కొట్టడం, ఈజీగా 200 అయినా కొడతారు. 13 రన్స్ ఎంత కొడితే 200 అయిపోద్ది అనుకున్న టైంలో లాస్ట్ ఓవర్ 3 రన్స్ కొట్టి ఆ 200 మార్క్ కూడా చేరుకోలేకపోవడంతో ఖచ్చితంగా పంజాబ్తోనే మూమెంట్ ఉంది, పంజాబ్ ఈజీగా గెలిచేసిద్ది మ్యాచ్ అనుకున్నారు చాలామంది. ఇన్ఫాక్ట్ నేను అలా ఫియర్ పంజాబ్కే ఎడ్జ్ ఉంది అని చెప్పి. తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా ధాటిగా ఆడలేకపోయింది పంజాబ్ కూడా. సేమ్ బ్యాటింగ్ మొత్తం సిమిలర్ టు ఆర్సీబీ ఇన్నింగ్స్ లాగే సాగింది. ఈవెన్ ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది స్టార్టింగ్ ఫేజ్లోనే. కానీ వాళ్ళకి ఎక్కడ దెబ్బపడింది అంటే కృణాల్ పాండ్యా రూపంలో దెబ్బపడింది. సో కృణాల్ పాండ్యా ముఖ్యంగా జాష్ ఇంగ్లీష్ వికెట్ ఏదైతే ఉందో 4 సిక్స్లు కొట్టి మంచి ఫామ్ మీద ఉన్నాడు. టాప్ ఆర్డర్లో ఆడిన ఏకైక వ్యక్తి, బలంగా ఆడింది. ఆ వికెట్ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత శ్రేయాస్ అయ్యర్ చాలా తక్కువ రన్స్ అవుట్ అయిపోవటం, అక్కడే మీరు ప్రీతి జింతా ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమైపోయింది ఇంకైపోయింది మ్యాచ్ అనుకున్న టైంలో. బట్ ఎంటైర్ మ్యాచ్లో పంజాబ్ చేసిన ఒకే ఒక్క మిస్టేక్ చెప్తా, నాకు అనిపించింది హానెస్ట్గా. ఏమనిపించిందంటే, స్టాయినిస్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నప్పుడు అంటే ఫైనల్లో ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. మీరు ఇంకోటి కూడా గమనిస్తే టాస్ టైంలో ఏం చెప్పారంటే రజిత్ పద్దార్ మాట అంటాడు ఏంటంటే, దిస్ ఈజ్ జస్ట్ లైక్ అనదర్ మ్యాచ్, మాకు ఇంకొక మ్యాచ్ లాగా ఆడతాం అంటాడు. శ్రేయాస్ అయ్యర్ ఏమంటాడంటే, నేను అలాంటివి చెప్పను, ఇది ఫైనల్, మేము ఫైనల్ లాగా ఆడతామని చెప్పి. సో ఫైనల్లో ఆడుతున్నప్పుడు ఆ ప్రెజర్ అనేది మీరు క్యారీ చేస్తున్నప్పుడు ఫైనల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాయినిస్ని ముందు పంపించకుండా నెహాల్ వదేరా అని పంపించడం నాకు ఎందుకు అది బిగ్గెస్ట్ మిస్టేక్ అనిపించింది. ఇది ఇప్పుడు నేను చెప్తున్న విషయంగా, నేను ఇందాక ఎలాగే ఒప్పుకున్నాను కోహ్లీ దానికోసం, ఇది కూడా నేను అప్పుడు అనుకున్నాను, అరే నెహాల్ వదేరాని పంపించచ్చు కదా అని. నెహాల్ వదేరా బదులు స్టాయినిస్ని పంపించచ్చు కదా అని. నెహాల్ వదేరా చూస్తే 12 బాల్ ఆడి 6 రన్లు కొట్టాడు ఫస్ట్, తర్వాత 6 కొట్టాడు. దాని తర్వాత కట్ చేస్తే 18 బాల్ ఆడి 15 రన్లు కొట్టాడు. కేవలం అసలు 100% స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 80 అనుకుంటా. మీరు చూడండి, ఈవెన్ 100% స్ట్రైక్ రేట్ తాడినా కూడా అంటే 15 బాల్ 15 కొట్ట 3 బాల్ మిగిల్చిన చివరికి పంజాబ్కి అది అడ్వాంటేజ్ అయ్యేది. స్టాయినిస్ వచ్చేవాటికి ఏమైందంటే కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 15 పైన ఉంది. ఇంకా ఆ టైంలో ఆయన హిట్టింగ్కి వెళ్ళాల్సిందే, ఇంకా నిలదొక్కుని ఆడతానన్న టైం లేదు. ఆ ప్రెజర్తో అవుట్ అయిపోయాడు. అదే నెహాల్ వదేరా ప్లేస్లో కనుక స్టాయినిస్ వచ్చుంటే మ్యాచ్ ఖచ్చితంగా మలుపు తిరిగేది, అక్కడ ప్లస్ అయ్యేదేమో అనిపిస్తుంది నాకు, పంజాబ్ ప్లస్ అయ్యేదేమో అని. ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే పంజాబ్ ఛాన్స్ ఉండేదేమో. బట్ పంజాబ్ని నిజంగా వన్ షుడ్ అప్రిషియేట్ పంజాబ్ టీం. శశాంక్ అనుకుంటా నాకు తెలిసి ఒక పాడ్కాస్ట్ వచ్చింది ఐపీఎల్ ఆరంభానికి ముందు. ఆయన ఏమంటాడంటే ఆ ఇంటర్వ్యూర్తో, పంజాబ్ ఖచ్చితంగా టాప్ 2లో ఫినిష్ చేసిద్ది అంటాడు. నువ్వు ఇలాంటివి చెప్పాక తర్వాత ట్రోల్ చేస్తారు అయ్యి అంటే, సార్ మమ్మల్ని ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు, బట్ ఈసారి చెప్తున్నాను, బలంగా చెప్తున్నాను, ఖచ్చితంగా పంజాబ్ టాప్ 2లో ఫినిష్ చేస్తుంది, చూడండి మీరు, నేను మళ్ళీ కావాలంటే పాడ్కాస్ట్కి వస్తాను, లేదంటే మీరే నన్ను ట్రోల్ చేయండి ఒకవేళ ఫినిష్ చేయకపోతే అన్నాడు. కట్ చేస్తే నెంబర్ 1 ప్లేస్లో పంజాబ్ ఫినిష్ చేసింది. అది వాళ్ళ టీం మీద వాళ్ళకున్న నమ్మకం. అలాంటి టీంని ఈసారి వాళ్ళు బిల్డ్ చేయగలిగారు. నాకు తెలిసి ఎక్కడో కార్నర్లో కూర్చొని కేకేఆర్ ఏడుస్తూ ఉంటారు, శ్రేయాస్ అయ్యర్ని వదిలేసుకున్నారు ఏంటని, శ్రేయాస్ అయ్యర్ కోసం కనీసం వెంపర్లాడలేదు ఏంటని. శ్రేయాస్ అయ్యర్ కొద్దిగా ఫీజు ఎవరికైనా చెప్పబోతే చెప్తున్నాను, శ్రేయాస్ అయ్యర్ కొద్దిగా ఫీజు పెంచమని చెప్పాడని, సో వీళ్ళు దానికి ఒప్పుకోలేదని. వెంకటేష్ అయ్యర్కి 23 కోట్లు పెట్టి కొనుక్కున్నారే, శ్రేయాస్ అయ్యర్కి 20 కోట్లు ఇస్తే ఉండేవాడేమో. అలాంటి ప్లేయర్ని ఎలా వదిలేసుకున్నారనిపించింది నాకు. బట్ ఎనీవే, పంజాబ్ని అయితే అప్రిషియేట్ చేయాలి. ప్రీతి జింతా గారిని చూస్తే నాకు కూడా యాక్చువల్గా నేను పంజాబ్ కప్పు కొట్టాలంటే అయ్యర్ కోసం కప్పు కొట్టాలనుకోవాలి.
పంజాబ్ కప్పు కొడదు కనుక ప్రీతి జింతా కోసం కప్పు కొట్టాలనుకున్నా. ఇటేపు విరాట్ కోహ్లీ, ఇటేపు ప్రీతి జింతా. ఎలా అయిపోయిందంటే కొంతమందికి, అంటే ఎవరైతే న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి, వేరే ఫ్రాంచైజీ వాళ్ళ ఫ్యాన్స్, కొంతమందికి ఎవరు కప్పు కొట్టినా ఆనందమే, కొంతమందికి ఎవరు కప్పు కొట్టినా బాధే మిగతా టీంని చూసి. నాకైతే ఇద్దరు ఎవరు కొట్టినా ఒకటే. నాకు ఒక సైడ్ విరాట్ కోహ్లీ, ఇంకో సైడ్ ప్రీతి జింతా. ఎందుకంటే ఒక ఫ్యాసినేటింగ్ ఓనర్ ఆవిడ. అసలు అలాంటి ఓనరు అంటే ఇన్ని సంవత్సరాలు కప్పు కొట్టకుండా అలాగే వెళ్తూ ఉండటం, ఆవిడ అలాగే మ్యాచ్లు అటెండ్ అవుతాం, అంతే ఆనందంగా వాటిని ఎంజాయ్ చేయటం, అంతే ఎనర్జీతో ఆవిడ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయటం. సో అలాంటి ఓనర్కి ఒక కప్పు ఉండాలి అని. అంటే గుజరాత్ లాంటి టీం కూడా వచ్చి ఫస్ట్ మ్యాచ్కి కప్పు కొట్టేసినప్పుడు ఆర్సీబీ, ఈ పంజాబ్, ఢిల్లీ వీటికి ఇంకెలా ఉంటుంది? సో అంతే ఫ్యాసినేటింగ్గా ఓనర్షిప్ రన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. సో శ్రేయస్ అయ్యర్కి అయితే ఉంది, బట్ ఇట్స్ నాట్ అబౌట్ శ్రేయస్ అయ్యర్. ఫ్రాంచైజ్ క్రికెట్ ప్లేయర్స్ కాదు కదా, ఫ్రాంచైజ్ అని చూసుకున్నప్పుడు వాళ్ళకు కూడా కప్పు ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో ఇద్దరులో ఎవరు కొట్టినా ఓకే అనుకున్నా, బట్ ప్రీతి జింతా మేబీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పంజాబ్ని చాలామంది సపోర్ట్ చేస్తారనుకున్నా. సో పంజాబ్ ఒక్క మిస్టేక్, బట్ వెల్ ప్లేడ్. చివరికి వచ్చేప్పటికి మ్యాచ్ ఇంకా 4 బాల్లో 29 కొట్టాలి అన్న ఈక్వేషన్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా కోహ్లీ ఆ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇంక మీరు చూస్తే కనుక కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసి మ్యాచ్ అయిపోయిన ఇంకా పరిగెత్తి గోల్ చేసి, జనరల్గా కోహ్లీని ఎలా చూస్తాం, ఎంత దూకుడుగా చూస్తాం, బట్ అలా ఏం లేదు. చాలా నిశ్శబ్దంగా, చాలా ఇదిగా ఏడుస్తూ ఉండిపోయాడు. ఈ ఆర్సీబీ బ్యాటింగ్లో కోహ్లీ తర్వాత మిగతా వాళ్ళు కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేవు, కానీ ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం ఆడతారులే అనుకున్న వాళ్ళు, జితేష్ కానీ లేదంటే రజత్ పటిదర్ కానీ, వాళ్ళు 20 ఆడ్ రన్స్ కొట్టినా, ఈవెన్ జితేష్ 300 స్ట్రైక్ రేట్తో కొట్టాడు, 2 6లు 2 4లు. రజత్ పటిదర్ కూడా ఆల్మోస్ట్ 160. సో లివింగ్స్టోన్ కూడా అరౌండ్ 20 రన్స్ కొట్టాడు, 25-26 రన్స్ కొట్టాడు. ఆయన 160-168 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. ఆ చిన్న రన్సే, చిన్న పార్ట్నర్షిప్లే ఎక్కడ 50+ అలా నమోదు అవ్వలేదు, కానీ అవే వాళ్ళకి అంత స్కోర్ కొట్టడానికైనా హెల్ప్ అయినాయి. సో ఆ స్కోర్ ఎలా ఉందంటే తక్కువ స్కోర్ కాదు, ఎక్కువ స్కోర్ కాదు, తీసి పారేసే స్కోర్ కాదు. బట్ ముందు మ్యాచ్లు చూసి మనకేమనిపించింది అంటే 200 పైన ఉంటే కానీ గెలవమని అనిపించింది. బట్ పిచ్ కూడా కొద్దిగా డిఫరెంట్. ఒరిస్సా నుంచి అక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి ఆ పిచ్ ఏదో తయారు చేశారని చెప్పి కామెంటర్స్ చెప్తా ఉన్నారు. సో మ్యాచ్ అయ్యే వాటికి అసలు కోహ్లీ భావోద్వేగాలు ఆయన కంట్రోల్ చేసుకోలేకపోవటం, ఇంకా ఎగిరి గంతేసి రచ్చరచ్చ అయిపోద్ది అనుకుంటే లేదు, ఫుల్గా ఏడుస్తా ఇంకా అందరూ చుట్టుముట్టేయటం, ఇది చేయటం. దాంతోపాటు ఏబీడీ, గెయిల్ వాళ్ళు రావటం, వాళ్ళు ఎంతో చేశారు అబ్బాయి టీంకి, ఫ్రాంచైజ్కి. ఆ టీం బ్రాండ్ వాల్యూ పెరగడానికి వీళ్ళే కారణం. ఆ టీంని చాలామంది ఫ్యాన్స్ అభిమానించడానికి వీళ్ళే కారణం. వాళ్ళ దూకుడైన బ్యాటింగ్తో ఆ టీంకి ఆ బ్రాండ్ వాల్యూ పెంచారు. ఆ హోప్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్, ఈసాల కప్ నమ్మదే అనుకుంటా. సో వాళ్ళు కూడా అక్కడ ప్రెజెంట్ అవటం, ఫోటోలకు పోజులు వేయటం విరాట్ కోహ్లీతో పాటు. నాకు ఇంకోటి ఏమనిపిస్తూ ఉండేది అంటే ప్రతి ఇయర్ మ్యాచ్ అయిపోగానే ఫ్యామిలీస్ గ్రౌండ్లోకి వస్తూ ఉంటాయి. ధోని వాళ్ళ ఫ్యామిలీ కానీ, జడేజా వాళ్ళ ఫ్యామిలీ కానీ, చూసిన రోహిత్ శర్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ పిల్లలు కానీ రావటం, ఆ ట్రోఫీతో ఫోటోలు దిగటం, లేదంటే వీళ్ళు ఫ్యామిలీ పిక్స్ దిగటం, ఇవన్నీ. అనుష్క శర్మ కూడా ఎప్పుడు మ్యాచ్కి వస్తూ ఉంటారు, మ్యాచ్లు రావటం, మ్యాచ్లు చుట్టం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఆవిడకి కూడా అనిపిస్తుంటుంది సార్ మనం కూడా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఆ విజయాన్ని ఎంజాయ్ చేయాలి హస్బెండ్తో అది అని. నేను ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం, కోహ్లీ కోసం, నెక్స్ట్ ఈవిడ కోసం కూడా అనుకునేవాడిని, వీళ్ళు ఒకసారి కప్పు గెలిస్తే బాగుంటుంది అని. బట్ సంహో అది చివరికి 18 సంవత్సరాల తర్వాత అయింది. నాకు ఈ న్యూమరాలజీలు, ఈ జాతకాలు ఇవన్నీ నమ్మబుద్ధి కాదు, కానీ ఈ సంవత్సరం 18 నెంబరు, ఈ సంవత్సరంది 9 నెంబరు వాళ్ళదే అని చెప్పి, ఈవెన్ యాడ్లో కూడా IPL 18, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అని చెప్తా ఉంటే, నిన్న మ్యాచ్ కూడా చూడండి, అంతా కలుపుకుంటే డేట్ మొత్తం కలుపుకుంటే 18. ఇది ఆపరేషన్ సింధూర్ జరగటం, దాని తర్వాత అంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొనటం, IPL పోస్ట్ పోన్ అవటం, 8 రోజులు, ఫైనల్ డేట్ వచ్చేప్పటికి June 3 రావటం, కట్ చేస్తే అది క్యాలిక్యులేట్ చేసిన 18 నెంబర్ రావటం, IPL 18, విరాట్ కోహ్లీ 18. ఏందిరా ఇది, వీళ్ళ కోసం దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏమనిపించింది, ఈ సంవత్సరం ఎట్లా వీళ్ళు గెలాలి అని చెప్పి. సో ఆర్సీబీకి కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్కి కానీ, విరాట్ కోహ్లీ గారికి కానీ కంగ్రాచులేషన్స్. నేను ఎక్కడ విరాట్ కోహ్లీ తన జీవితంలో ఈ ట్రోఫీ లేకుండా తన క్రికెట్ ఎండ్ అయిపోయిద్దేమో అని చెప్పి భయం వేస్తూ ఉండేది. బట్ ఫైనల్గా ఆయన సాధించారు. నిజంగా హ్యాపీగా అనిపించింది నాకు స్టార్టింగ్ అనిపించలేదు, కానీ మ్యాచ్ గెలుస్తారన్న నమ్మకం రాలేదు, కానీ బట్ సంహో మ్యాచ్ ఎప్పుడు చూసినా కూడా బ్యాలెన్స్డ్గా అనిపించింది. ఏ పేజ్లో చూసినా ఒక సైడ్ టర్న్ అవ్వాలి మ్యాచ్, బ్యాలెన్స్డే. వీళ్ళు రన్స్ కొడతారనుకుంటే వికెట్ పడిపోవటం, బ్యాలెన్స్ అవటం. అసలు వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు రన్స్ కొడతారు, ఇంకా కోహ్లీ ఇంక పుంజుకుంటాడు అనుకుంటే కోహ్లీ అవుట్. సో అలా నెక్స్ట్ ఎవరో జితేష్ ఇంక గట్టిగా బాతాడు అనుకున్న బట్టి జితేష్ అవుట్. సో వాళ్ళ ఇన్నింగ్స్ అలా సాగింది, వీళ్ళ ఇన్నింగ్స్ అలా సాగింది. లాస్ట్ ఇంకా 3 అవర్స్ అలా ఉన్నప్పుడు ఇంకెప్పుడైతే స్టోయినిస్ వికెట్ పడిందో ఇంక అక్కడ మ్యాచ్ అయిపోయింది.
అక్కడే డిసైడ్ అయిపోయింది. ఈవెన్ చాలామంది షియాసైర్ అవుట్ అయినప్పుడు అనుకుని ఉంటారు కానీ బట్ స్టిల్ దేర్ వర్ ఛాన్సెస్. సో ఎనీవే మొత్తానికి 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది. వీళ్ళ ఎంతమంది దీనికి హ్యాపీగా ఫీల్ అయ్యారో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.